హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి బ్లాక్ చనా దాల్తో దోశ. అవి ఎంత టేస్టీగా ఉంటాయి, మీరు తప్పగా ట్రై చేయండి. అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, రాత్రి నానబెట్టిన శనాలు, జీరా కొద్దిగా, ఒక కప్పు పెరుగు, కొద్దిగా ఒక కప్పు సుజ్జి, ఇవన్నీ గ్రైండర్ కొట్టేవాలి మెత్తగా. కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని, కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. చట్నీకి పెరుగు చట్నీ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, జీరా కొద్దిగా వేసుకుంటున్నాను. కొద్దిగా టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా చట్నీ చేసుకుంటున్నాను. పెరుగు ఒక కప్పు తీసుకున్నాను. ఈ చట్నీకి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మస్టర్డ్ ఆయిల్ అండి, అది సరసవల్లోన కొద్దిగా వేసుకుంటున్నాను. దోసకాయ తీసుకొని అనికి గుండగా పీసులుగా కట్ చేసుకొని అది కూడా వేసుకుంటున్నాను. కుకుంబరు చూడండి, మీరు తప్పగా ట్రై చేయండి. పెరుగు చట్నీ అనేది బాగా వస్తుంది. ఇలా మొత్తాన్ని కలిపేసి ఒక సైడ్ వస్తామా, గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని దోశలు రెడీ చేసుకుంటామా. ఇలా పిండిని బాగా ఒకసారి కలుపుకొని ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని దోశలు అనేది వేసుకుంటామా. రెండు పక్కలు బాగా కాల్చేటట్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. పిల్లలకి తప్పగా ట్రై చేయండి, బాగానే తింటారు. విడివిడిగా వండితే వాళ్ళు తినడం లేదు. ఇలా కలిపేసి దోశలుగా వేసేస్తే వాళ్ళు ఎంతో తింటారు. తప్పగా ట్రై చేయండి. రెసిపీ హై ప్రోటీన్ అండి, పిల్లలకి చాలా మంచిది, తింటారు.